శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోపికా వస్త్రాపహరణ ప్రస్తావం. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను: ఓ నారద, మరలా శ్రీకృష్ణ చరితంలోని ఇంకొక ఘట్టం చెబుతాను వినుము. గోపికా వస్త్రాపహరణం మరియు ఆ గోపికలు కోరిన వరములిచ్చుట అను ఘట్టం ఇది. హేమంత ఋతువులోని మొదటి మాసముగా మార్గశిరంలో శ్రీకృష్ణుని విషయంలో కామమోహితులైన గోపికలు మొత్తం నెల భక్తి శ్రద్ధలు గల వారై హవిష్యం అనగా పొంగల్ని సిద్ధం చేసి యమునా నదిలో స్నానమనర్చి ఆ నదీ తీరంలోనే ఇసుకతో పార్వతీదేవి ప్రతిమ సిద్ధం చేసి మంత్రంతో ఆవాహన చేసి ప్రతిదినం పూజించుచుండరి. మనోహరమైన శ్రీచందనం, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వు, ద్రవం, నానావిధ పుష్పాలు, వివిధాలైన పూలదండలు, ధూపదీప నైవేద్యాలు, వస్త్రాలు, నానావిధ ఫలాలు, మణులు, ముత్యాలు, పగడాలు సమర్పించి నానావిధ మంగళవాద్యాలతో అర్చించిరి. ఓ దేవి జగన్మాత, సృష్టి స్థితి లయములు చేయుదానా, భక్తపాలన మన మంచి వ్రతం గలదానా, నందగోపుని సుతుడైన శ్రీకృష్ణుని మాకు కాంతునిగా ఇమ్ము అని ఈ మంత్రంతో దేవదేవ గౌరిని ప్రార్థించి ప్రాయశ్చిత్త విధి చేసుకొని తర్వాత దేశకాల స్మరణంతో సంకల్పం చేసి మూలమంత్రంతో పూజించుచుండరి. ఆ గోపికలు పఠించిన మంత్రం సామవేదాన చెప్పబడింది. బీజాక్షరయుక్తం. ఒక జాములో ఫలం కూర్చున్నది. అది ఓం శ్రీ దుర్గాయే సర్వవిఘ్న వినాశిన్యై నమః అనున్నది. సంతోషంతో ఆ గోపికలందరూ ఆ దేవత మీది భక్తితో ఆ మంత్రం చెబుతూ పుష్పములు, పూలదండలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించరి. భక్తితో ఈ మంత్రంనే పగడంల జపమాలతో 1000 మార్లు జపించి స్తుతించి భూమిపై శిరస్సు ఆనించి నమస్కరించరి. సర్వమంగళములకు మంగళమైన దాన, సర్వకామములు ఇచ్చదాన, శివ అని పేరు గల దాన, శంకర ప్రియురాల దేవి నీకు నమస్కారం, నా వాంఛితం ఇమ్ము అని పలికి నమస్కరించి బ్రాహ్మణులకు నైవేద్య దక్షిణలు సమర్పించి గోపికలు తమ గృహాలకు వెళ్ళిరి. శ్రీ నారాయణ ఋషి ఇట్లా పలికెను: ఓ నారదముని, గోపికలు ఏ శ్రేష్టమైన స్తవంతో పార్వతీదేవిని భక్తితో స్తుతించారో అన్ని కోరికల ఫలం ఇచ్చినట్టే ఆ స్తోత్రం వినుము. ఈ సృష్టి మొత్తం చంద్రసూర్యుడు లేనిదై కాటుక రంగు నీటిలో చరాచరాలన్నీ మునిగి ఘోరమైన ఒకే సముద్రంగా ఉండగా ఆ పూర్వకాలాన జలసాయిగా ఉన్న శ్రీహరి బ్రహ్మకు దీన్ని ఉపదేశించను. ఆ జగత్పతి మరలా నిద్రాయోగంలో ఉండగా అతను నాభికమలాన ఉన్న సృష్టికర్తను మధుకైటబులు వచ్చి పీడించిరి. అప్పుడు బ్రహ్మ మూల ప్రకృతి అయిన ఈశ్వరుని ఈ స్థుతితో స్తుతించి సంతోషపరచను. ఓ దుర్గా, శివ, మాయా, నారాయణి, సనాతని, జయ, సర్వమంగళ నీకు నమస్కారం, నాకు మంగళమిమ్ము. దకారం దైత్యులను నాశనం చేయుట అని అర్థం చెప్పు శబ్దంగా ప్రశంసించబడింది. ఉకారం విఘ్నాలు నాశనం చేయుట అని అర్థం తెలుపు పదంగా వేదం అంగీకరించింది. రకారము రోగనాశకమన్న అర్థం తెలుపు పదం. గకారం పాపం నశింపచేయని అర్థం తెలుపు పదం. ఆకారం భయమును, శత్రువులను నశింపచేయని అర్థం తెలుపు శబ్దంగా కీర్తించబడింది. స్మృతులందు చెప్పబడ్డ ఏ దేవి నామం కలగదో ఆ దుర్గా అనే పదాన్ని స్మరించటం వల్ల సమిష్టిగా పైన భయం మూలములన్నీ నశించును అన్నది నిశ్చితం. అందువల్లనే దుర్గాదేవి హరి యొక్క శక్తి అని శ్రీహరి చేత కీర్తించబడింది. ముందుగా ఆ దుర్గా అనే నామంలోని ఒక్కొక్క అక్షరం యొక్క మహిమ వర్ణించబడి తర్వాత ఆ నామ మహిమ కలిపి చెప్పబడింది. ఇక ముందు కూడా ఇట్లే దుర్గానామ నిర్వచనం చేయబడింది. దుర్గా అన్న శబ్దం ఆపద అని అర్థం ఇచ్చును. ఆకారం నాశం అని అర్థం ఇచ్చును. ఏ దేవి దుర్గమును నశింపచేయుచున్నదో ఆమె దుర్గా అని కీర్తించబడింది. దుర్గా అను పదం దైత్యేంద్రుని తెలుపు పదం. ఆకారం నాశమును తెలుపు పదం. ఆ దేవి పూర్వం, ఇక ముందు ఇతర నామాల నిర్వచనం చెప్పబడింది. ఆ రాక్షసుని నశింపచేసినందున బుద్ధుల చేత దుర్గా అని కీర్తించబడింది. శకారం కళ్యాణవాచక వర్ణం, ఇకారం ఉత్కృష్టవాచక వర్ణం, సమూహవాచకం కూడా. వాకారం దాతృవాచక పదం. ఈ చెప్పిన దాన్ని ఇట్టి శ్రేష్టమైన శ్రేయోగణమును ఇచ్చుదేవి కనుక శివ అని కీర్తించబడింది. శివ అనగా రూపుదాల్చిన మంగళమని మరియొక నిర్వచనం కనుక శివ అని ప్రశంసించబడింది. శివ అను పదం మోక్షవాచకం. ఆకారం దాతృవాచకం కనుక శివ అని అయ్యను. తాను స్వయంగా నిర్వాణమునిచ్చినది ఏ దేవియో ఆమె శివ అని కీర్తించబడింది. అభయ అను పదం భయనాశకమని. ఆకారం దాతృవాచకం కనుక ఏ దేవి వెంటనే అభయమిచ్చినో ఆమె అభయ అని చెప్పబడింది. మా పదం రాజ్యలక్ష్మిని తెలుపునది. యా పదం పొందించు అని అర్థమిచ్చును.
అందువల్ల ఏ దేవి వెంటనే రాజలక్ష్మిని సమకూర్చునో ఆమె మాయా అని చెప్పబడింది. మా పదం మోక్షము అని అర్థం ఇచ్చును, యా పదం పొందించు అని అర్థం ఇచ్చును. అందువల్ల ఏ దేవి శాశ్వత మోక్షం కలిగించునో ఆమె మాయా అని కీర్తించబడింది. నారాయణుని యొక్క అర్ధ శరీరం వంటిది తేజస్సులో అతనితో సమానురాలను ఎల్లప్పుడూ అతని శరీరం అందే నిలిచి ఉండనది అయినందున నారాయణి అని చెప్పబడింది. సనాతన శబ్దం నిత్యము నిర్గుణము అన్న అర్థాలు తెలుపును. ఏ దేవి ఎల్లప్పుడూ నిత్యురాలు నిర్గుణురాలో ఆమె సనాతని అని కీర్తించబడింది. జయా శబ్దము కళ్యాణం అన్న అర్థాన్ని తెలుపును, యాకారం ఇచ్చుట అన్న అర్థాన్ని తెలుపును. ఈ దేవి ఎల్లప్పుడూ జయమునిచ్చునో ఆమె జయా అని కీర్తించబడింది. సర్వమంగళ శబ్దం సంపూర్ణ ఐశ్వర్యాన్ని తెలుపును, ఆకారం ఇచ్చుట అన్న అర్థం తెలుపును. ఇట్లు సంపూర్ణ ఐశ్వర్యాన్ని ఇచ్చినది ఆ దేవియే కనుక సర్వమంగళ అని చెప్పబడింది. తన నాభికమలమందున్న బ్రహ్మకు నారాయణుడు ఉపదేశించిన సారభూతమైన నామాష్టక స్తోత్రం దుర్గా, శివ, అభయ, మాయా, నారాయణి, సనాతని, జయ, సర్వమంగళ అను 8 నామాలు కలది. ఈ నామాల అర్థాలతో కూడినది. ఆ జగత్పతి బ్రహ్మకు ఉపదేశించి నిద్రించిన కాలానే మధుకైటపులు వచ్చి బ్రహ్మను సంహరించబోనిరి. అప్పుడు బ్రహ్మ దుర్గాదేవిని ఈ స్తోత్రాలతో స్తుతించి నమస్కరించాను. అప్పుడు మహామాయకు దుర్గాదేవి సాక్షాత్తుగా స్తుతించబడినందువల్ల బ్రహ్మకు సర్వరక్షణమని పేరు గల శ్రీకృష్ణ కవచాన్ని, దివ్య కవచాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యను. శ్రీకృష్ణ కవచంతో తమను రక్షించుకొని నిద్రాదేవిని, సముద్రంపై శయనించిన స్వామితో కూడి ఉన్న దేవిని స్తోత్రం అనర్చిన వారు నిద్రాదేవి అనుగ్రహం వల్ల ఈ స్తోత్ర మహిమ వల్ల వెంటనే శ్రేయం పొందుతారు. ఈ స్తోత్ర ప్రభావం చేతనే బ్రహ్మ శ్రేష్టమైన శ్రీకృష్ణ కవచాన్ని పొంది భయరహితుడయ్యను. ఇది నిశ్చయం. బ్రహ్మ ఈ స్తోత్ర కవచాలను మహేశ్వరునికి ఉపదేశించను. త్రిపురాసురులతో యుద్ధం సంభవించినప్పుడు రథంతో పాటు శంకరుడు పడిపోయెను. అప్పుడే ఈ ఉపదేశం ఘటించను. అటు శంకరునికి జయం కలిగించట కొరకు శక్తి రూపిణైన దుర్గాదేవితో పాటు వృషభ రూపం ధరించి విష్ణు భగవానుడు ఆ యుద్ధభూమికి వచ్చెను. రథంతో పాటు శంకరుని తల పైకెత్తుకుని మిక్కిలి ఉన్నత స్థానానికి చేర్చెను. అప్పుడు జయాదేవి శంకరునికి జయం చేకూర్చెను. ఆ శంకరుడి స్తోత్ర కవచాలను పొంది నిద్రాదేవితో కూడి ఉన్న శ్రీహరిని స్మరించి బ్రహ్మాస్త్రం స్వీకరించి త్రిపురాసురులను సంహరించెను. ఈ స్తోత్రంతో గోపికలు దుర్గాదేవిని స్తుతించి దీని మహిమ వల్ల శ్రీహరిని ప్రియభర్తగా పొందిరి. గోపకన్యలు ఒనర్చిన సర్వమంగళము అని పేరుగల ఈ స్తోత్రం వెంటనే కోరిన ఫలాలనిచ్చును, సర్వ విఘ్నాలను నశింపచేయును. శైవుడైన, వైష్ణవుడైన, శక్తి భక్తుడైన, భక్తియుక్తుడై ఎల్లప్పుడూ 3 సంధ్యాకాలాల్లో దీన్ని పఠించిన వాడు దాటరాని ఆపదల నుండి విముక్తుడగను. ఒక కార్యార్థమై రాజద్వారాన్ని ప్రవేశించినప్పుడు, శ్మశానం నందును కారుచిచ్చి చుట్టుకొని ప్రాణభయం ఏర్పడ్డప్పుడు, క్రూర జంతువుల వల్ల భయపడినప్పుడు, మహాసముద్రంలో ఓడ మునుగుచున్నప్పుడు, యుద్ధంలో శత్రువు చేతికి చిక్కినప్పుడు, కారాగార బంధనం ఆపద ఏర్పడినప్పుడు, గురుశాపం కానీ, బ్రాహ్మణ శాపం కానీ, బంధువులతో భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు కానీ, ఒక స్థానం నుండి భ్రష్టుడైనప్పుడు కానీ, ధనం పోయినప్పుడు కానీ, జాతి భ్రష్టుడైనప్పుడు కానీ, దుఃఖం సంభవించినప్పుడు కానీ, భర్తతో భేదాభిప్రాయం కలిగినప్పుడు కానీ, పుత్రులతో భేదాభిప్రాయం ఏర్పడినప్పుడు కానీ, క్రూరమైన సర్ప విషం వ్యాపించినప్పుడు కానీ ఈ స్తోత్రం స్మరించినందువల్లే వెంటనే భయం నుంచి విడుదల పొంది నిర్భయుడగును. స్మరించిన వెంటనే కోరిన అత్యుత్తమమైన ఐశ్వర్యం లభించును. పార్వతీదేవి అనుగ్రహం వల్ల ఇహలోకంలో దృఢమైన హరిభక్తిని, ఎడతెగని దైవస్మృతిని, శరీరాంతంలో శ్రీకృష్ణ దాస్యముక్తిని మానవుడు పొందును. ఇది బ్రహ్మవైవర్త పురాణంలోని గోపకన్యలు స్తుతించిన సర్వమంగళ స్తోత్రం. ఆ వ్రజమందలి స్త్రీలు మొత్తం మాసం పరమభక్తితో ప్రతిదినం ఈ స్తవరాజంతో ఈశ్వరుని స్తుతించి నమస్కరించిరి. అట్లు ఈ మాసం మొగేగా వ్రత సమాప్తి దినం నాడు గోపికలు స్నానం చేయుటకు గాను ఒడ్డున వస్త్రాలుంచి నీటిలోనికి వెళ్ళిరి. నానావిధ ద్రవ్యములు, రత్నములతో వెలగట్టదగిన పసుపచ్చని, ఎర్రని, తెల్లని రంగుల సుందర వస్త్రాలు ఒడ్డున అసంఖ్యాకంగా ఉండి వాటితో ఆ తీరం మంగళకరంగా ఉండెను. చందనము, అగరు, కస్తూరి వాసనలు గల గాలితో పరిమళవంతమయ్యను. వివిధాలైన నైవేద్య పదార్థాలతో ఆ కాలమున ఆ దేశమున ఫలించిన ఫలాలతో, ధూపదీపాలతో, సింధూరం, కుంకుమ పొడితో ఆ తీరం ప్రకాశించెను. శ్రీకృష్ణునికే మనసర్పించిన గోపికలు కోరికతో జలక్రీడకు సిద్ధమై నీటిలో నగ్నంగా క్రీడించుచుండిరి. శ్రీకృష్ణుడు తీరమందుల వివిధ ద్రవ్యాలను, వస్త్రాలను చూసి గోపాలకులతో కలిసి ఆ పదార్థములు అన్నీ భుజించి వస్త్రాలు తీసుకొనెను. వస్త్రాలను మొదలు మూటలు కట్టి ఉల్లాసంగా దూర ప్రదేశానికి పోయి ఆ కొంట గోపాలుడు చెట్టు కొమ్మల మీద నుంచి ఒకచోట చేరరి. శ్రీదాముడు, సుధాముడు, వసుధాముడు, సుబలుడు, సుపార్సుడు, శుభాంగుడు, సుందరుడు, చంద్రభానుడు, వీరభానుడు, సూర్యభానుడు, వసుభానుడు, రత్నభానుడు అని 12 గోపకులు. శ్రీకృష్ణుడు బలదేవుడు పై వారితో కలిసినందునే ముఖ్యులు 14.
గోపాలకులందరూ శ్రీకృష్ణుని వయసు వారే గుంపులు గుంపులుగా అసంఖ్యాకులుండరి. వారందరూ వస్త్రముల మూటలు ఒకచోట చేర్చి ఆ తీరానికి ఎదురుగా నిలిచిరి. శ్రీకృష్ణుడు కొన్ని వస్త్రాలు తీసుకొని మూట కట్టి సంతోషంతో కడిమి చెట్టు మీదకి ఎక్కి గోపికలతో ఇట్లనెను, ఓ గోపికలారా, నా మాట విని ఆ తర్వాత మీ కోరిక ప్రకారం క్రీడించండి. వ్రతకర్మను శాస్త్రానుసారం చేసి చివరకు మీరందరూ నష్టపోతురి. వ్రతానికి యోగ్యమైన ఈ మాసమందు ఒక మంగళకర్మ సంకల్పించి వ్రతం యొక్క అంగమైన స్నాన ఫలానికి హాని కలిగించుకొనుచు జలంలో నగ్నంగా మీరెట్లు ప్రవేశించితిరి. మీరు ధరించు వస్త్రాలను, పూలమాలలను, వ్రతయోగ్యమైన పదార్థాలను ఇప్పుడు ఎవరు తీసుకొని పోయెను? వ్రతకాలంలో ఈ స్త్రీ నగ్నంగా స్నానమాడను, ఆమెపై వరుణుడు అతని సేవకులు కోపించి వస్త్రాలను అపహరించరి. ఇక మీరు నగ్నంగా గృహములకు ఎట్లా పోదురు? వ్రతం యొక్క వ్యవహారం ఈమగను. వ్రతం చేత పూజించబడ్డ ఆ దేవి మీ వస్తువులను ఎట్లు రక్షింపదు విచారించండి. ఆ పూజ్యురాల్ని ఈశ్వరుని ఒక బలవంతుడు స్తుతించి, ఇటువంటి మీ దేవి వస్తువులను రక్షించుటలో శక్తురాలు కానప్పుడు ఆ సురేశ్వరి వ్రతఫలమిచ్చుటకు ఎట్లు సమర్థురాలగను? ఫలమిచ్చు భక్తి కలదైనచో అన్ని కర్మలయందు శక్తురాలే ఎగను. శ్రీకృష్ణుని మాటలను విని రేపల్లె స్త్రీలు గోపికలు యమునా తీరం వైపు చూడగా అక్కడ వస్త్రాలు లేవు. నీటిలో నగ్నంగా ఉన్నవారు అప్పుడు దుఃఖం పొంగి వచ్చి ఘోరమని ఏడ్చిరి. మా వస్త్రాలు, ద్రవ్యాలు ఈ ఒడ్డున పెట్టినవి ఎక్కడ పోయాను? ఇట్లు సంతాపపడి ఆ గోపకన్యలందరూ భక్తి వినయాలతో చేతులు జోడించి ఆ జలం నుండి ఇట్లు పలికిరి, ఓ మహాప్రభు, మీ దాసీజనమైన మేము ధరించు వస్త్రాలు నీవు తాకుట యోగ్యమా? ఆలోచించు. ఓ వేదవేత్త, వ్రతంలో ఉపయోగించదగిన దేవద్రవ్యం దైవానికి అర్పించకముందు నీవు గ్రహించుట తగున. మా వస్త్రాలు మాకెమ్ము, వాటిని ధరించి మేము వ్రతం చేస్తాము. పూజ కొరకని కూర్చుకున్న పదార్థాలను కాకుండా ఓ గోవింద ఇతర పదార్థాలు గ్రహించి భుజింపుము. ఇంతలో శ్రీరాముడు గోపికలకు వస్త్రాల మూటలు చూపించి వాటిని పట్టుకొని వారి ముందు నుండి దూరంగా పరిగెత్తను. వస్త్రముల మూటలతో అట్లా పోతున్న గోపాలను చూసి ఆ గోపికలందరికీ పరమేశ్వరి అయిన రాధాదేవి కోపం పొంది నదీ జలంలో నుండియే తన చెల్లెలతో ఇట్లు పలికెను, ఓ సుశీల, శశికళ, చంద్రముఖి, మాధవి, కదంబమాల, కుంతి, యమున, సర్వమంగళ, పద్మముఖి, సావిత్రి, పారిజాత, జాహ్నవి, సుధాముఖి, శుభ, పద్మ, గౌరి, స్వయంప్రభ, కాళిక, కమల, దుర్గా, సరస్వతి, భారతి, అపర్ణ, రతి, గంగా, అంబిక, సతీ, కృష్ణప్రియ, మధుమతి, చంప, చందన, నందిని, మీరందరూ నీటిలో నుండి బయటకు పోయి ఆ గోపాలని పట్టుకురండి. రాధాదేవి ఆజ్ఞతో వారందరూ వెంటనే నీటి నుండి లేచి ఒక చేతితో మర్మస్థానం దాచుకుని కోపంతో నగ్నంగానే పరిగెత్తారు. వాళ్ళ చెలికత్తలైన గోపికలు కూడా వేల మంది కోపంతో కన్నులు ఎర్రబడగా అదే రూపములలో పరిగెత్తిరి. వస్త్రముల మూట పట్టుకుని వేగంగా పరిగెడుతున్న శ్రీరాముని వెంటపడి ఆ గోపబాలికలందరూ వేగంగా పరిగెత్తారు. మూటలు పట్టుకుని ఉన్న ఇతర గోపాలున్న చోటికి శ్రీరాముడు పోగా బలవేగములతో గోపికలందరూ వాని వెంట పరిగెత్తి తమ వస్త్రాలను దొంగిలించిన గోపాలుని చుట్టుముట్టారు. వీరికి భయపడి గోపాలురు వస్త్రములతో శ్రీకృష్ణుడున్న చోటుకి పోయిరి. గోపికలు అక్కడికి చేరి వచ్చి శ్రీకృష్ణునితో పాటు అందరినీ చుట్టుముట్టిరి. గోపికలకు భయపడి గోపాలురు తాము తెచ్చిన వస్త్రాలను మాధవునికి ఇచ్చివేసిరి. వాటన్నింటినీ స్వీకరించి మాధవుడు వాటిని కదంబ వృక్షం యొక్క కొమ్మకు తగిలించెను. నానా వర్ణములు గల వస్త్రములతో ఆ కడిమి చెట్టు అందంగా ప్రకాశించెను. వస్త్రపుంజికలనన్నింటినీ అట్లు కొమ్మల మీద పెట్టి శ్రీకృష్ణుడు గోపికలతో ఇట్లు పరిహాస వాక్యములు పలికెను, ఓ గోపికలారా, నగ్నంగా ఉన్న మీరు ఇప్పుడు ఏమీ చేయుదురు? వస్త్రాలు ఇమ్మని యాచించుటకు కాను చేతులు జోడించి నమస్కరించండి. మీ ఈశ్వరైన రాధాదేవి వద్దకు పోయి నా వద్దకు శీఘ్రంగా వచ్చి చేతులు జోడించి వస్త్రాలు యాచించమన్నానని చెప్పుడు. అట్లు చేయించో మీకు వస్త్రాలు ఇవ్వను. మీ నాయకురాలు నన్ను ఇప్పుడు ఏమి చేయగలదు? వ్రతంతో పూజించబడు ఆ దేవి మాత్రం నన్నేమి చేయగలదు? ఈ మాటలన్నింటినీ మీ రాధకు చెప్పుడు. శ్రీకృష్ణుని వాక్యాలు విని ఆ గోపకన్యలందరూ ఓరచూపులతో చూసి రాధ వద్దకు వెళ్ళిరి. శ్రీహరి స్వయంగా ఏమి పలికడో ఆ మాటలను అట్లే రాధకు నివేదించిరి. రాధాదేవి శ్రీకృష్ణ వచనాలను విని బాగా నవ్వెను. వెంటనే మన్మథ పీడితురాలయ్యను. వారి మాటలు విని శరీరం పులకరించగా సిగ్గుతో చిరునవ్వుతో ఆ రాధాసతి శ్రీకృష్ణుడున్న స్థానానికి పోలేదు. ఆ జలమందే యోగాసనం వేసుకుని బ్రహ్మ, శివ, అనంత ధర్మదేవతల చేత నమస్కరించబడవాడు వాంఛిత ఫలమిచ్చేవాడగు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలు మనసులో ధ్యానించెను. స్వామి పాదారవిందాలు స్మరించి ప్రేమాతిశయం వల్ల కన్నుల నిండగా వైషమ్యాది గుణరహితుడు నిఖిల కళ్యాణ గుణ పూర్ణుడగు తన ప్రాణనాథుని ఇట్లు స్తుతించెను. ఓ గోలోకనాథుడా, ఓ గోపీనాథ, మన్మథ, ప్రాణప్రియ, దీనబంధు, దీననాథ, సర్వేశ్వర, నీకు నమస్కారం. గోపాలనాయక, గోబృందనాథ, యశోదానందమును
వృద్ధి చేయువాడా, నందకుమార, సదానంద, నిత్యానంద నీకు నమస్కారం. ఇంద్రుని గర్వక్రోధాలు భగ్నం చేసినవాడా, బ్రహ్మగర్వం నాశనం చేసినవాడా, కాళీయుని అణిచినవాడా, ప్రాణనాథ నీకు నమస్కారం. శివునికి, అనంతునికి, బ్రహ్మకు ప్రభువ, బ్రాహ్మణ నాథ, పరాత్పర, జ్ఞానస్వరూప, బ్రహ్మజ్ఞుడ, సృష్టికి బీజ కళ్యాణ గుణస్వరూప, త్రిగుణాలకు బీజమైన వాడా, సద్గుణములకు ఆధారమైన వాడా, గుణేశ్వర నీకు నమస్కారం. హనుమ జష్టసిద్ధులకు ప్రభువ, సిద్ధులకు ఫలస్వరూపుడా, జ్ఞానరూపుడా, పరమాత్మ, తపస్సులకు బీజభూతుడా నీకు నమస్కారం. ఇట్లనే నిర్వచించరాని వస్తువేదో, అందువల్లనే నిర్వచనీయకమునపడు వస్తువే స్వరూపంగా గలవాడా, నిర్వచనీయ అనిర్వచనీయమునకు రెంటికి బీజభూతుడా, సర్వమునకు బీజమైన వాడా నీకు నమస్కారం. నేను సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి, గంగాదేవి, వేదమాతయగు గాయత్రి, ఏ ప్రభువు పాదాలను అర్చించటం వల్ల పూజురాండ్రమైతేమో అటు నీకు నమస్కారం. ఏ భగవంతుని భృత్యులను స్పృశించటం వల్ల, రేబగల్లో ధ్యానించటం వల్ల పుణ్యతీర్థాలు పవిత్రాలవుతున్నాయో అటు దేవునికి నమస్కారం అని స్తుతించి, రాధాదేవి తన శరీరాన్ని జలమందే ఉంచి మన ప్రాణాలు శ్రీకృష్ణుని యందే ఉంచి ఒక స్తంభం వలె నడిచెను. రాధ పఠించిన ఈ స్తోత్రాలు 3 సంధ్యల్లో పఠించిన నరుడు హరిభక్తి, హరిదాస్యముక్తి, రాధాగతిని పొందగలడు. ఆపత్కాలంలో భక్తితో పఠించిన వ్యక్తి వెంటనే సంపత్తిని పొందును. చాలా కాలం కింద అపహరించబడిన నష్టపోయిన ద్రవ్యమును పొందును. వానికి బంధువృద్ధి అగను, మనసు ప్రసన్నమగను. విచారగ్రస్తుడు భక్తితో పఠిస్తే గొప్ప ఆనందం పొందును. పతి పుత్రులు విభేదం, మిత్రులు కనిపించని సంకట దశలో 1 మాసం భక్తితో పఠిస్తే వెంటనే వారి దర్శనం లభించును. కన్య 1 సంవత్సర కాలం భక్తితో ఈ స్తోత్రాన్ని విన్నడల నిశ్చయంగా శ్రీకృష్ణుడు వంటి గుణవంతుడైన భర్తను పొందును. ఇది బ్రహ్మవైవర్తంలో శ్రీకృష్ణ జన్మఖండంలో రాధాదేవి చేసిన శ్రీకృష్ణ స్తోత్రం సమాప్తం. జలంలో ఉన్న రాధాదేవి శ్రీకృష్ణుని పాదపద్మాలు స్తుతించి కన్నులు తెరిచి ప్రపంచమంతటినీ కృష్ణమయంగా చూశాను. ఓ నారద, యమునా తీరమును వస్త్రములతో పూజాద్రవ్యములతో నిండినదానిగా చూశాను. అట్లు చూసి నిశ్చేష్టురాలై అది కళ అనుకొనెను. ఈ స్థానంలో దేని మీద ఏ ద్రవ్యం ముందుంచబడినో వస్త్రములతో పాటు ఆ మొత్తమును గోపకన్యలు పొందిరి. గోపికలందరూ నీళ్ళల్లో నుండి లేచి వచ్చి తలపెట్టిన వ్రతం చేసి గౌరీదేవి వల్ల వరం పొంది తమ గృహాలకు ఎగిరి. నారదుడు ఇట్లు పలికెను, ఆ వ్రతం పేరేమి, అది చేయవలసిన విధానమేమి ప్రభు, అది ఏమి ఫలమిచ్చును, ఆ వ్రతంలో దానము నడచవలసిన ద్రవ్యం లేవి, పూజ చేయించిన వానికి ఏమి దక్షిణ ఇవ్వవలను, గోపికలు నడిచిన వ్రతం తర్వాత మనోహరమైన ఏ రహస్య సంఘటన జరిగెను, ఓ మహానుభావ, నారాయణునికి సంబంధించిన ఆ కథ విస్తారంగా వివరించి చెప్పుము. సూతుడు ఇట్లు పలికెను. నారదుని వాక్కుని నారాయణ మహర్షి నవ్వి కవులకు గురువులకు గురువైన ఆ మునిరాజు కథని ఇట్లు చెప్పుట ఆరంభించను. నాయన, గౌరీవ్రతం అన్నది స్త్రీల చేత మార్గశిర మాసమున ఆచరించబడు ప్రసిద్ధమైన వ్రతం. ఈ వ్రతాన్ని చేయి విధానం అంతటినీ నా వల్ల వినుము. ఇది పురుషులకు చతుర్విధ పురుషార్థాలిచ్చు కృష్ణ భక్తి ప్రధానమైన వ్రతం. ఇది వేరు వేరు ప్రాంతములందు వెనుక ముందు ఆచరించబడు ప్రసిద్ధ వ్రతంగా చెప్పబడింది. కోరికలు గల వారికి కోరికలు తీర్చింది. ప్రధానంగా భర్తృ సంబంధమైన ఫలమిచ్చును. ముందు రోజు నియమంగా శుచి అయి వస్త్రాలు నీళ్ళలో పిండి ఆరవేసుకుని ఆ రాత్రి ఉపవాసం చేయాలి. మార్గశిరం ప్రవేశించిన నాటి ప్రాతకాలాన భక్తితో నదీ తీరమునకేకి కన్య స్నానం చేసి పిండి ఆరవేసిన వస్త్రాలు ధరించాలి. ఒక కలశం వేదిక మీద స్థాపించి దాని మీద గణేశుని, సూర్యుని, అగ్నిని, నారాయణుని, శివుని, దుర్గను ఆవాహనం చేసి ఇట్లా 6 దేవతలను పంచోపచారాలతో అనగా ఆవాహన చేసి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అను 5 ద్రవ్యాలు అర్పించుట. అలా పూజించి ఇక వ్రతం ఆచరించాలి. కలశం దిగువ భాగాన చతురస్రాకారంగా వెడల్పుగా ఇసుక తిన్న చేసి దానిపై 10 భుజాలతో దుర్గాదేవి బొమ్మను నిర్మించి చందనము, అగురు, కస్తూరి, కుంకుమ, పువ్వు పొడితో చక్కగా అలంకరించి స్థాపించాలి. ఆ దేవి నుదుట సింధూరంతో తిలకం అలంకరించిన ఆ దిగువన చందనంతో చంద్రరేఖ రాయాలి. అప్పుడు చేతులు మోర్చి దేవుని ఈ మంత్రం పఠిస్తూ ధ్యానించి ఆవాహన చేసి పూజను ఆరంభించాలి. ఓ గౌరీదేవి, శంకరుని ప్రియురాల, శంకరుని అర్ధాంగమైన తల్లి, నీవు భర్తకు ప్రియురాలమైనట్లు ఓ కళ్యాణి, నన్ను కూడా నీవలే మిక్కిలి దుర్లభమైన భర్తకు ప్రియురాలుగా చేయుము అని ఈ మంత్రం పఠించి జగన్మాతను ధ్యానించాలి. ఓ నారద, సామవేదోక్తమైన సర్వవాంఛలో తీర్చినట్టు రహస్యమైన ధ్యాన మంత్రం చెప్పెదను వినుము. ఇది మునీంద్రులకు దుర్లభం. సిద్ధులందరూ ఈ మంత్రంతోనే మహాదుర్గములను నశింపచేయి దుర్గాదేవిని ధ్యానిస్తారు. శివానామంకల శివప్రియ, శివభక్తురాలు, శివుని వక్షస్థలమందున్నదియు, చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖం కలది, మంచి కీర్తి కలది, మంచి నేత్రాలు కలది, నవయవ్వనం, సంపద కలది, రత్నాలంకారాలు, దండకడియాలు,
రత్న నూపురాలు వంటి రత్నాభరణాలతో అలంకరించబడినది. చెక్కిళ్లపై ప్రకాశించు రత్నాల కుండలములు కలది. మాలతి పుష్పమాలల యందు చిక్కుకున్న తుమ్మెదల వంటి తల వెంట్రుకల కొప్పు కలది. సుందరమైన కస్తూరి చుక్క బొట్టుతో పాటు ఆ పైన ఎర్రని సింధూర తిలకం ధరించినది. అగ్నివలే ప్రకాశించి పట్టు వస్త్రాలు రత్న కిరీటంతో మిక్కిలి మనోహరంగా ఉన్నది. శ్రేష్టమైన మణులతో కూర్చున్న రత్నహారంతో వెలిగిపోవచున్నది. శరీరాన వేలాడుచున్న పారిజాత పుష్పమాలలు కలది. పుష్టిగా కఠినంగా ఉన్న నితంబములు కలదియు. స్తనభారం చే కొద్దిగా వంగినట్లున్నదియు. నవయవన భారం చేత ఇంపుగా కొంచెం వంగినట్టున్నది. బ్రహ్మాదుల చేత స్తుతింపబడినది. కోటి సూర్యుల తేజస్సు కలది. పండిన దొండపండు వంటి కింది పెదవి కలది. సుందరమైన సంపంగి పూల వంటి శరీరకాంతి కలది. ముత్యాల వరుసను కిందపరచు సుందరమైన పలువరసతో విరాజిల్లుచున్నది. శరత్కాల చంద్రుని వంటి ముఖమండలం కలది. కోరిన కోరికలను ముక్తిని ఇచ్చినది. ఆ దేవిని భజిస్తున్నాను. వ్రతం చేయి వ్యక్తి ఇట్లా ధ్యానించి దేవి శిరస్సు మీద పుష్పం ఉంచి మరలా ఒక పుష్పం తీసుకుని భక్తితో మరలా ధ్యానించి పూజించాలి. ప్రతిదినం ఆ ప్రదేశమందే నిండు హర్షంతో షోడశోపచారాలు సమర్పించి భక్తి సంతోషాలతో ఈ వ్రతమందు ముందు చెప్పిన మంత్రంతో పూజ చెయ్యాలి. ముందు చెప్పిన స్తోత్రాలతో స్తుతించి భక్తితో నమస్కరించి శ్రద్ధగా వ్రతకథ వినాలి. నారదుడు ఇట్లు పలికెను. ఓ సందేహాలను సింపచేయి స్వామి. వ్రతాన్ని, దాన్ని ఆచరించే విధానాన్ని, దానివల్ల లభించే ఫలమును, అద్భుతమైన స్తోత్రాన్ని విన్నాను. అన్ని అద్భుతాలు ప్రస్తుతం శుభమైన గౌరీ వ్రత కథను వినగోరుచున్నాను. పూర్వం దీన్ని ఎవరాచరించానో, భూలోకాన ఎవరు దీన్ని పరిచయం చేసనో దీన్నంతా విస్తరించి చెప్పుము. శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను. కుశధ్వజుని యొక్క కూతురు వేదవతి అన్న పేరు గల సాధ్వి పుష్కర క్షేత్రంలో ఈ వ్రతం ఆచరించెను. వ్రత సమాప్తి నాడు పరమేశ్వరి అయిన జగదంబిక కోటి సూర్యుల కాంతితో కనకరథంపై లక్ష సంఖ్యగల యోగినులతో కొలువు తీరి వేదవతికి సాక్షాత్కరించి చిరునవ్వుతో ప్రసన్నంగా ముఖంతో వ్రతనిష్టలో ఉన్న వేదవతితో ఇట్లు అనెను. ఓ నారద, ప్రత్యక్షమైన పార్వతీదేవి వేదవతి, నీకు మంగళమగుగాక. నీకు ఇష్టమైన వరం కోరుకొనుము. నీ వ్రతం చేత నేను సంతుష్టురాలనైతిని. నీవు కోరుకున్నది ఇత్తును. హర్షించిన మనసుతో ఇట్లా పలికిన పార్వతి వాక్కు విని ఆ సాధ్వి దోసిలి జోడించి నమస్కరించి ఇట్లనెను. దేవి, నేను మనసులో సంకల్పించుకున్నట్టు శ్రీమన్నారాయణుడే నాకు కాంతుడగినట్లు వరమిమ్ము. అతని పాదములందు దృఢభక్తిని కూడా వరమిమ్ము. నాకు వేరొక వరణియందు కోరిక లేదు. వేదవతి వాక్కును జగదంబిక విని నవ్వి వెంటనే రథం నుండి దిగి ఆ హరిప్రియతో ఇట్లా పలికెను. ఓ జగన్మాత, నీవు స్వయంగా లక్ష్మీ సాధ్వివి అని తెలుసుకుంటుని. భారతవర్షాన నీ పాదధూళితో పవిత్రం చేయుటకు నీవు వచ్చావు. నీ పాదధూళి చేత వసుంధర వెంటనే పవిత్రమైనది. ఓ పరమేశ్వరి, నిఖిల తీర్థములో పూతమైనవి నీ వ్రతం లోకులకు ఇట్లు చేయవలని తెలియచెప్పుటకే తపమాచరించావు. నీవు నారాయణుని ప్రియపత్నిగా జన్మజన్మకు అవతరించుచుంటివి. విష్ణువు భూభారాలు తొలగించుటకు వసతి మీదకి వచ్చును. నారాయణుడు పూర్ణరూపుడైన దశరథ రాముడై దుష్టులను అణచివేయుటకు బ్రాహ్మణుల శాపం వల్ల భూమి మీద పడిన తన భక్తులైన జయ విజయులను ద్వారపాలకులను శాప విముక్తులు చేయుటకు త్రేతాయుగంలో అయోధ్యలో అవతరించెను. నీవును శిశురూపం ధరించి మిథులకు పొమ్ము. అయోని సంభవమైన అనగా మనుష్య గర్భ సంబంధం లేకుండా జన్మించిన నిన్ను జనకుడు బిడ్డగా పొంది శ్రద్ధతో పాలించును. నీవు సీతానామం ధరింతువు. రాముడు మిథులు చేరి నిన్ను వివాహమాడను. ప్రతీకల్పంలో నీవు నారాయణ పత్ని వగదువు అని పలికి పార్వతి ఆమెను కౌగిలించుకుని తన స్థానానికి వెళ్ళెను. ఆ సాధ్వి శిశురూపం గ్రహించి మిథుల చేరి తన మాయాశక్తితో నాగలి చాలులో నిలిచెను. జనకుడు కన్నులు మూసుకుని నగ్న రూపాన్ని నుండి కరిగిన బంగారు వన్నెతో గొప్ప తేజస్సుతో కూడి ఏడుస్తున్న ఆ శిశువుని చూసి ఎత్తుకుని వక్షస్థలాన్ని చేర్చుకున్నాను. ఆ శిశువును ఎత్తుకుని పోచుండగా ఆకాశవాణి, ఓ ఈ అయోని సంభవమైన ఈ శిశువు లక్ష్మి, ఈమెను గ్రహించి పోషించము. నారాయణుడే నీ అల్లుడగనని పలకగా ఆ దేవవాణి వెళ్ళి రాజర్షి ఆ కన్యను పాలించుట కోసం తన భార్య కొసగెను. ఆ కన్య యవ్వనవతి అయి దశరథ పుత్రుడైన రాముని భర్తగా పొందను. ఈ వ్రత ప్రభావం వల్ల ముల్లోకాలకు ప్రభువైన స్వామిని కాంతనిగా పొందను. ఈ విషయం వశిష్ఠ మహర్షి భక్తితో ఈ లోకంను ప్రకటించెను. రాధాదేవి ఈ వ్రతం చేసి తన ప్రాణవల్లభుడైన శ్రీకృష్ణుని పొందింది. గోపాంగనలు కూడా ఈ వ్రత ప్రభావం వల్లనే శ్రీకృష్ణుని పొందగలిగిరి. నారద, ఇట్లు గౌరీ వ్రత కథ చెప్పబడింది. భారతవర్షంలో ఏ కన్య ఈ వ్రతము నడుచునో ఆమె కృష్ణునితో సమానుడైన భర్తను పొందునన్నది నిస్సంశయమైన మాట. నీ శ్రీనారాయణ ఋషి ఇట్లా పలికెను. మాసం దినములు గోపికలు ఈ విధంగా పైన చెప్పిన నియమం ప్రకారం గౌరీ వ్రతం ఆచరించి ముందు చెప్పిన స్తోత్రంతో ప్రతిదినం స్తుతించిరి. ఇట్లు సంతోషంతో గోపికలు వ్రతమునర్చి సమాప్తి దినం నాడు కాన్వశాఖలో చెప్పబడ్డ ప్రకారంగా సత్యపరాయణ సీతాదేవి ఏ స్తోత్రాన్ని స్తుతించి పద్మముల వంటి లోచనములు గల
రామచంద్రుని నాథునిగా పొందినదో అదే స్తోత్రంతో పరమేశ్వరుని స్తుతించిరి. జానకీదేవి ఇట్లు పలికెను: అందరు జీవులకు శక్తి రూపంలో ఉండే అందరికీ ఆధారమైన దాన, శుభగుణాలకు ఆశ్రయమైన దాన, ఎల్లప్పుడూ శంకరుని కూడి ఉండుదానా, నాకు పతినిమ్ము. నీకు నమస్కారం. సృష్టి స్థితి లయాలు నడిచినట్టు బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ధరించుదానా, సృష్టి స్థితి లయాలకు మూల కారణమైన వాటికి బీజం వంటి దానా, నీకు నమస్కారం. ఓ గౌరీదేవి, పతి రహస్యం ఎరిగిన దానా, పతిని వ్రతనిష్ఠతో భజించటయందు ఆసక్తి కలదానా, ఓ పతివ్రత, పతియందు దృఢమైన ఆసక్తి కలదానా, నీకు నమస్సులు. నాకు పతినిమ్ము. జీవుల సర్వమంగళములకు బీజభూతురాలా, ఓ సర్వమంగళ, నీకు నమస్కారం. సర్వప్రాణులకు ప్రియమైన దానా, సర్వమంగళ గుణముల కలదానా, లోకమున సర్వమంగళముల చేత మంగళభూతురాలా, ఓ సర్వమంగళ, నీకు నమస్కారం. సర్వప్రాణులకు ప్రియమైన దాన, సర్వశక్తులకు బీజమైన దాన, సర్వ విధాలైన అశుభాలను నశింపచేయుదానా, సర్వమునకు ఈశ్వరి, సర్వమును సృష్టించుదానా, ఓ సనాతని నిత్యరూపిణి, సాకార నిరాకార రూపంలన్నీ నీవే అయినదానా, నీకు నమస్కారం. ఓ నారాయణి, ఆకలి దప్పి కోరిక, దయా, శ్రద్ధ, నిద్ర, సోమరితనం, స్మృతి, క్షమ ఇవన్నీ నీ అంశలే, నీకు నమస్కారం. లజ్జ, మేధ, తుష్టి, పుష్టులు, శాంతి, సంపద, అభివృద్ధి ఇవన్నీ నీ కళలే. సర్వరూపిణి, నీకు నమస్కారం. కన్నులకు కనిపించినట్టు ఇంకనూ కనిపించినట్టు స్వరూపాలు కలదానా, ఆ రెండు రకాల స్వరూపాలకు బీజంను ఫలమును ఇచ్చుదానా, సర్వవిధంలా నిర్వచించరాని మహామాయ, నీకు నమస్కారం. ఓ శివ, శంకరుడన్న సౌభాగ్యం కలదానా, సౌభాగ్యం నిచ్చుదానా, నాకు సౌభాగ్యం మరియు శ్రీహరిని భర్తగా ప్రసాదించము. నీకు నమస్కారం. ఈ స్తోత్రంతో పార్వతీదేవిని వ్రత సమాప్తి దినాన ఏ స్త్రీలు స్తుతించి గొప్ప భక్తితో నమస్కరించరో వారు శ్రీహరినే భర్తగా పొంది ఇహలోకాన ప్రియమైన పతి సుఖాన్ని అనుభవించి పరంలో దివ్యరథం ఎక్కి శ్రీకృష్ణ సన్నిధికి వెళ్తారు. ఇది సీతాదేవి స్తుతించిన పార్వతీదేవి స్తోత్రం. వ్రత సమాప్తి దినం నాడు గోపికలతో కలిసి రాధాదేవి గౌరీదేవిని స్తుతించి నమస్కరించి వ్రతం సంపూర్ణమనర్చను. బ్రాహ్మణులకు 1000 గోదానాలు చేసి వ్రతం చేయించిన పురోహిత బ్రాహ్మణునికి 100 బంగారు నాణాలు దక్షిణగా ఇచ్చను. ఆదరంతో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి భిక్షకులకు ధనదానం నడిచి మంగళకరంగా అనేక వాద్యాలు మోగింపజేసెను. తర్వాత స్వగృహానికి ప్రయాణమయ్యను. ఇంతలోని ఆపదలు నశింపచేయి దుర్గాదేవి బ్రహ్మ తేజస్సుతో వెలుగుతూ ఆకాశం నుండి ఆ ప్రదేశానికి దిగివచ్చను. ఆమె 100 యోగినులతో కూడి రథంపై సింహం నందు కూర్చుండి ఉండెను. చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము 10 హస్తములు గల ఆ దేవి రత్నాలంకార భూషితురాలై ఉండెను. శ్రేష్టమైన రత్నాల చేత అలంకరించబడిన బంగారు రథం నుండి ఆమె దిగివచ్చి రాధికాదేవుని వక్షస్థలానికి ఆలింగనం చేసుకొనెను. ఆ దేవుని దర్శించి ముదంతో గోపికా కన్యలందరూ నమస్కరించగా మీ వాంఛలు సిద్ధించెను అని దుర్గాదేవి వారిని ఆశీర్వదించెను. ఇట్లు వారికి వరాలిచ్చి ఆదరంగా పలకరించి ముఖ పద్మాన చిరునవ్వు వెలుగుచుండగా రాధాదేవితో ఇట్లు పలికెను: రాధా, సర్వేశ్వరునికి ప్రాణముల కంటే అధికంగా ప్రియమైన జగదంబ, కపటంగా మనుష్య రూపం ధరించిన దాన, ఈ వ్రతం ఇట్లు చేయాలని లోకలకు నేర్పుటకే నీవి వ్రతం ఆచరించావు. గోలోకాన్ని, ఆ గోలోకనాథుని మీరు ఉభయలో విహరించు శ్రీశైలాన్ని, గిరిజాతటాన్ని, మనోహరమై బృందావనంలోని దివ్య రాసమండలాన్ని, కామశాస్త్ర పండితుడును స్త్రీల మానసం హరించువాడును అయిన ఆ రతిచోరుని చరిత్రను స్మరించుచున్నావా సుందరి? నీవు శ్రీకృష్ణుని అర్ధాంగం నుండి సంభవించిన దానవు. తేజస్సులో శ్రీకృష్ణునితో సమానురాలవు. దేవస్త్రీలందరూ నీ అంశలో కళామాత్రలు. ఇక నీవు ఎట్లు మనుష్య స్త్రీ వైతివి? నీవు ఆ హరికి ప్రాణం, నీకు హరి ప్రాణం. వేదమందు మీ ఉభయులకు భేదం లేదని చెప్పబడింది. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? బ్రహ్మపూర్వం 60,000 ఏండ్లు తపస్సు చేసి కూడా నీ పద్మాన్ని దర్శించలేకపోయాను. నీవెట్లు మనుష్య స్త్రీవి? ఓ దేవి, నీవు కృష్ణుని ఆజ్ఞ వల్ల గోపీ రూపం కూర్చుకొని భూమి మీదకు వచ్చిన శాంతమూర్తివి. నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మనవంశాన పుట్టిన సుయజ్ఞుడన్న రాజు నీ కృప వల్ల గోలోకం పొందెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? భృగురాముడు 21 మార్లు భూమిని రాజుల్లేని దానిగా నీ మంత్ర కవచ ప్రభావం చేతనే చేయగలిగెను. ఇక నీవెట్లు మనుష్య స్త్రీవి? నీ మంత్రాన్ని అతడు శంకరుని ఉపదేశం వల్ల పుష్కర క్షేత్రంలో జపించి సిద్ధి పొంది కార్తవీర్యార్జునుని సంహరించెను. అట్టి మహిమలు గల నీవెట్లు మనుష్య స్త్రీవి? అతడే గర్వంతో మహానుభావుడైన గణేశుని దంతాన్ని విరిచి నీకు భయపడెను. నీవెట్లు మనుష్య స్త్రీవి? నేను తీవ్ర కోపంతో అతన్ని భస్మం చేయబోనగా ఈశ్వరుడు వెంటనే వచ్చి రక్షించను. అట్లు రక్షించుటకును నీ మీది గౌరవంతో నేను అంగీకరించి తిని. అట్టి మహిమలు గల నీవెట్లు మనుష్య స్త్రీ వగదవు? ఓ జగన్మాత, ప్రతి కల్పంలోనూ నీ జన్మజన్మకు కృష్ణుడే నీ పతి. కేవలం లోకహితం కొరకే ఈ వ్రతం చేసితివి.
గోలోకంలో శ్రీరాముని శాప కారణంగా భూభారం తొలగించట కొరకు భూమిపై నీకు ఉనికి ఏర్పడింది. ఇక నీవు మనుష్య స్త్రీ వెట్లు. నీవు ఇతరుల జన్మమృత్యువులను ముసలితనాన్ని తొలగించి ముక్తినిచ్చు దానవు. కళావతి సుతవైనను పుణ్యమూర్తివి, అయోని సంభవవు. ఇక ఎట్లు మనుష్య స్త్రీవి? ఇప్పటి నుండి 3 మాసాలు గడిచిన తర్వాత మనోహరమైన వసంత చైత్ర మాసాల్లో నిర్జన ప్రదేశాల్లో నిర్మలమైన రాత్రి యందు యోగ్యమైన రాసమండలంలో బృందావనంలో మొత్తం గోపికలతో పాటు హర్షంగా నీకు శ్రీహరితో క్రీడ ప్రవర్తిల్లగలదు. ఈ భూమి మీద ప్రతి కల్పంలో శ్రీహరితో నీకు విహార క్రీడ విధాత లిఖించను. దాన్ని ఎవరు నివారించగలరు? శ్రీహరి ప్రియా, నేను శంకరుని యొక్క దాంపత్యంతో ఇట్లు సౌభాగ్యవతిను, నీవట్లే కృష్ణుని దాంపత్యంతో సౌభాగ్యవతి వగము. పాలలో తెల్లదనం, అగ్ని యందు వేడి, భూమి యందు గంధం, నీటి యందు చల్లదనం ఎట్లు స్థిరమో కృష్ణుని యందు నీ ఉనికి అట్లే స్థిరం. దేవ, గంధర్వ, మనుష్య, రాక్షస స్త్రీలో ఏ ఒక్కటి కూడా నీకంటే సౌభాగ్యవతి ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండబోదు. త్రిగుణాతీతుడు, బ్రహ్మాదుల చేత నమస్కరించబడేవాడు, పరాత్పరుడైన శ్రీకృష్ణుడు నా వరం వల్ల తానే స్వయంగా నీకు అధీనుడగును. ధ్యానం చేత సాధింపరాని వాడు, ఆరాధించుటకు కష్టసాధ్యుడు, బ్రహ్మ అనంత శివుల చేత ఆరాధించబడవాడు అగు హరి నీ వశమగను. రాధ, నీవు మిక్కిలి భాగ్యవంతురాలివి. స్త్రీ జాతిలో నీకంటే శ్రేష్ఠురాలు లేదు. ఈ జన్మ తర్వాత శ్రీకృష్ణునితో పాటు నీవు గోలోకానికి వెళ్ళగలవు అని పలికి పార్వతీదేవి వెంటనే అక్కడ అంతర్ధానమయ్యను. రాధాదేవి గోపికలతో పాటు గృహమునకేగ పూనుకొనెను. ఇంతలో రాధాదేవి ముందుకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యను. అతడు బాలరూపంలో ఉన్న శ్యామసుందరమైన మూర్తి. ఆ వర్ణానికి తగినట్లు పసుపచ్చ వస్త్రం ధరించి నానావిధ భూషణాలు అలంకరించుకొని ఉండెను. మోకాళ్ళ వరకున్న మాలతీ పుష్పమాలను వనమాల అను దాన్ని ధరించి ఉండెను. సర్వాంగమున చందనం పులముకొని శరత్కాల పద్మముల వంటి లోచనాలతో, మందహాసంతో, ప్రసన్నంగా ఉన్న ముఖంతో, భక్తులను అనుగ్రహించాలన్న తొందరతో, శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖమండలం పైన రత్న కిరీట కాంతితో అతడు ప్రకాశించుచుండెను. పండిన దానిమ్మ పండులోని విత్తుల వంటి వన్నగల పలువరసుతో మిక్కిలి మనోహరంగా ఉండెను. వినోదముగా మురళిని, విలాసంగా పద్మమును హస్తములందు ధరించి ఉండెను. కోటి మన్మధుల లావణ్యం కలిగి మనోహరమైన లీలలకు నివాస స్థానమైన ఆ స్వామిని రాధాదేవి దర్శించెను. ఆ స్వామి త్రిగుణాలకు అతీతుడు, బ్రహ్మ, అనంతుడు, శివుడు మొదలగు మహాజ్ఞానుల చేత స్తుతింపబడువాడు. దృశ్యాదృశ్యమైన సర్వప్రపంచం తన స్వరూపమైన వాడు. వేదముల చేత కూడా ఇట్లని నిరూపింపబడజాలని బ్రహ్మణ్యమూర్తి. నామరూపాల చేత వ్యక్తం కానివాడు, నాశం లేని అవ్యక్త స్వరూపుడు, సనాతనుడైన జ్యోతి రూపుడు, మంగళములకు కారణమైన వాడు, ఆధారమైన వాడు, మంగళప్రదుడైన మంగళానాముడు. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి సంభ్రమంతో అతనికి నమస్కరించి రాధాదేవి అతని సౌందర్యం వల్ల మన్మథ బాణాల చేత పీడితురాలై మూర్ఛిల్లెను. ఓరచూపులతో అతని ముఖపద్మాన్ని మరల చూసి చిరునవ్వు సిగ్గులతో ముఖాన్ని వస్త్రంతో కప్పుకొనెను. గోపికాగణం ముందు నిలిచిన శ్రీహరి ప్రసన్నమైన ముఖము చూపులతో చూసి రాధతో ఇట్లు పలికెను. నా ప్రాణాల కంటే అధిక ప్రియమైన దాన రాధ, కోరుకున్న వరం అడుగుము. ఓ గోపికలారా, మీరందరూ కోరిన వరములు అడుగురు, నేను ఇచ్చేదను అని పలికిన కృష్ణుని మాట విని రాధాదేవి మిక్కిలి సంతసించిన గోపికలను సర్వవిధముల కోరికలు తీర్చు ఆ కల్పవృక్ష స్వరూపుని నుండి ఇది కావాలని వరం వరించని. రాధాదేవి ఇట్లు పలికను. ప్రభు, నీ పాద పద్మమందు నా మనస్సు అను తుమ్మెద ఎప్పుడునూ తిరుగుచుండునుగాక. పద్మమందలి తేనెను తాగు తుమ్మెదవలే అది భక్తి రసాన్ని పానం చేయగాక. నాకు జన్మజన్మకు నీవే ప్రాణనాథుడ వగదువుగాక. మిక్కిలి దుర్లభమైన నీ పాదపద్మ భక్తిని నాకిమ్ము. స్వప్నంలో మెలకువలో రాత్రింబగలు నా మనస్సు నీ స్మృతి యందు, నీ కళ్యాణ గుణముల యందు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండుగాక. ఇదే నేను తలుచుకున్న కోరిక. గోపాలికలు ఇట్లు పలికిరి. ఓ ప్రాణబంధు, ప్రతి జన్మయందు రాధాదేవుని వలె మమ్ము కూడా రేయింబగళ్ళు కాపాడము. ప్రాణనాథుడ వగము. ప్రసన్నమైన వదనం కలవాడును, యశోద ఆనందమును వృద్ధి పొందించువాడు ఒక వారి వాక్కులు విని తథాస్తు అని పలికి రాధాదేవికి సహస్ర దళములు గల తన విలాస పద్మాన్ని, సుందరమైన మాలతీమాలను ప్రీతితో ఇచ్చెను. ఆ గోపికాపతి గోపికలకు పరమ ప్రీతితో పుష్పగుచ్చాలను, పుష్పమాలలను ఇచ్చి నవ్వి ఇట్లు పలికెను. 3 మాసములు గడిచిన తర్వాత బృందారణ్యంలోని సుందరమైన రాసమండలంలో మీరు నాతో విహార క్రీడలు ఆడగలరు. నేనిట్లో మీరును నాకట్లే. నేను మీ ప్రాణమును, ప్రభువైన నాకును మీరు ప్రాణములే. వేదమందు మన మధ్య భేదం వినిపించదు. ఓ ప్రియ కన్యలారా, మీరు ఆచరించిన ఈ వ్రతం లోకానికి తెలిపి వారిని రక్షించుటకే కానీ మీ స్వార్థానికి కాదు. నాతో పాటే మీరును గోలోకం నుండి భూమి మీదకి వచ్చితిరి. మరలా నాతో కలిసే మీరక్కడికి పోవట సంభవించను.
జన్మజన్మకు మీరు నాకు ప్రాణాల కంటే అధికమైన వారన్నట్టులో సందేహం లేదు. ఇక మీరు శీఘ్రంగా మీ ఇండ్లకు వెళ్ళండి. ఇట్లు పలికి శ్రీహరి యమునా నది తటాన నిలిచెను. ఆ గోపికలందరూ శ్రీకృష్ణుని మర్రమర్ల చూస్తూ నిలిచిరి. అందరూ మిక్కిలి హర్షం ప్రకటించి ముఖాలతో, చిరునవ్వుతో, పక్కచూపులతో శ్రీకృష్ణుని ముఖచంద్రుని తమ కన్నులని చకోర పక్షులతో ప్రీతిగా పానం చేసిరి. శ్రీకృష్ణునికి జయమంగళాలు మాటిమాటికి పలుకుతూ గోపికలు శీఘ్రంగా తమ గృహాలకు వెళ్ళిరి. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై గోపాల బాలులతో పాటు తమ గృహానికి వెళ్ళెను. ఈ విధంగా సర్వజీవులకు సుఖం కూర్చున్నట్టు గోపిక వస్త్రాపహరణమని శ్రీకృష్ణుని మంగళ చరిత్రం మొత్తం చెప్పబడినది. ఓం శాంతి శాంతి శాంతి.